హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే రాజు కళ్యాణ్ అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, అత్తా పిన్ని వాళ్ళు వాళ్ళని బాగా అవమానించారు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అంతలో అప్పు కళ్యాణ్ వాళ్ళు ఇంటి దగ్గర ఆటో దిగుతూ ఉండగా ఒక బైక్ అతను వచ్చి కళ్యాణ్ని గుద్దబోతాడు. అప్పు వాడిని 2 తన్నులు తన్ని వాడికి బుద్ధి చెప్తుంది. కళ్యాణ్కి రాజు ఫోన్ చేసి, నాకు చాలా గిల్టీగా ఉందిరా, ఉన్న కాసేపు కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచలేకపోయాను, మిమ్మల్ని నేను అనవసరంగా బతింలాడి తీసుకువచ్చాను అని చెప్పి బాధపడతాడు. అందుకు కళ్యాణ్, నువ్వేం అలా ఫీల్ అవ్వకన్నయ్యా, నేను బాగానే ఉన్నాను, నువ్వేమీ ఇక నుంచి ట్రై చెయ్యకు మా గురించి. నేను ఆ ఇంటికి రావాలంటే అప్పుని చేసుకున్నందుకు నేను తప్పు చెయ్యలేదు అని రుజువు అవ్వాలి, నేను ఏదైనా సాధించాలి, అప్పుడు మాత్రమే వస్తాను అని చెప్పి కళ్యాణ్ రాజుతో చెప్తాడు. అంతలో రాజు రూమ్లోకి కావ్య వస్తుంది. వచ్చి రాగానే రాజు తన్ను చూసి, ఇంక రా వచ్చి ఫైటింగ్ చేయి, నీకు కారణం దొరికింది కదా, ఎవరు గెలిచారు, ఏం జరిగింది, ఏం చెప్పారు మీరు అని చెప్పి పెట్టు పంచాయతీ అని తనని తానే ఎన్నో అనుకుంటూ ఉంటాడు. అదంతా వింటూ చూస్తూ ఉంటుంది కావ్య. తర్వాత లాస్ట్లో కావ్య కూడా, పోనీయండి, మీరు అజ్ఞాని అని ఇప్పటికైనా అర్థమైంది కదా అని సెటైర్ వేస్తుంది. అప్పుడు వెంటనే రాజు, నన్ను నేను అనుకున్నాను కదా, మరలా నువ్వేంటి నన్ను అనేది అని చెప్పి అంటాడు. అలా మరలా గొడవ స్టార్ట్ చేస్తారు. ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. తర్వాత రుద్రాని రాహుల్ వాళ్ళు డ్రింక్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. కళ్యాణ్ని ఇంట్లో నుంచి పర్మనెంట్గా తరిమేశాము. ఆ ధాన్యలక్ష్మి పిచ్చిది కాకపోతే నా మాటలు విని తన కొడుకుని తానే దూరం చేసుకుంది ఆ ధాన్యలక్ష్మి అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటారు. తరువాత కంపెనీ మ్యాటర్స్లో రాజ్ వేలు పెట్టకుండా ఉండాలి అంటే, ఆస్తంతా మనకు దక్కాలంటే రాజుని కావ్యని విడగొట్టాలి. రాజుని కావ్యని విడగొడితే రాజు పిచ్చివాడైపోతాడు. అప్పుడు కంపెనీ మ్యాటర్స్లో వేలు పెట్టడు అని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ఇదంతా గమనించిన స్వప్న వాళ్ళని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తుంది. అంతలో ధాన్యలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దానికి అపర్ణ వచ్చి ఓదార్పు మాటలు చెప్తుంది. కానీ ధాన్యలక్ష్మి ఆ మాటలకి, నీ కోడలు పంపించిందా ఏంటి ఇలా చెప్పమ్మని అని చెప్పి అడుగుతుంది. దానికి అపర్ణ, నీ బాధ నువ్వు పడు అని వెళ్ళిపోతుంది. అంతలో ధాన్యలక్ష్మి, నీకు నచ్చిన కోడలు రాలేదు కాబట్టి నన్ను కూడా అడ్జస్ట్ అవ్వమంటున్నావు అని అనుకుంటుంది. నేను ఆ అప్పుని క్షమించను, కోడలుగా యాక్సెప్ట్ చేయను అని చెప్పి అంటుంది. తరువాత స్వప్న రుద్రాణి రూమ్లో బెలూన్స్ ఊది అందులో లాఫింగ్ గ్యాస్తో నింపి పెడుతుంది. అదంతా చూసుకోకుండా రాహుల్ రుద్రాణి వాళ్ళు రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లో ఉన్న బెలూన్స్ చూసి ఆశ్చర్యపోయి రాహుల్ ఒక బెలూన్ పగలగొట్టి, హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పి అంటాడు. వెంటనే దానిలో నుంచి రిలీజ్ అయిన గ్యాస్ వలన ఇద్దరు కలిసి నవ్వుతూనే ఉంటారు. ఇదంతా పక్క నుంచి ఆ స్వప్న చూసి గమనించి తను నవ్వుకుంటూ ఉంటుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.